రాక రాక వచ్చిన నోటిఫికేషను పోస్టల్ జీడీఎస్ 2026 జనవరి, ఫిబ్రవరి నోటిఫికేషను ఎన్నో ప్రాబ్లమ్‌తోని ప్రెజెంట్ అయితే ఉండడం అయితే జరిగింది. ప్రెజెంట్ ఫోటో, సిగ్నేచర్, ఫీ పేమెంటు అలాగే ఆహ్, వెబ్‌సైట్‌కి సంబంధించిన అన్ని ప్రాబ్లమ్‌లయితే ఉండడం అయితే జరిగింది. కొంతవరకు నేను క్లారిటీ అయితే ఇస్తాను దీనికి సంబంధించి. అంటే ఫోటో గాని, సిగ్నేచర్ గాని, ఫీ పేమెంట్ గాని ఏ విధంగా చేసుకోవాలి? సక్సెస్ అయితున్నాయి. కానీ మనకు వెబ్‌సైట్ సంబంధించి కూడా ప్రాబ్లమ్ అయితే ఉండడం అయితే జరిగింది. సో, వాటినన్నింటిని ఈ వీడియోలో మీకు కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. మీరు వీటిని తెలుసుకొని అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేశాను. ఆ వీడియో చూడండి. ఆల్రెడీ మన ఛానెల్‌లో ఉంది. ఆ వీడియో కంప్లీట్‌గా చూడండి. అప్లికేషన్ వీడియో చూసిన తర్వాతనే ఏదైనా చేయండి. సో, మన ఛానెల్‌లో చెక్ అయితే చేయండి. సో, ఇది చూసిన తర్వాత అది చూడండి. చూసిన తర్వాత చేయండి. అండ్ అప్లికేషన్‌కి సంబంధించిన ఫోటో, సిగ్నేచర్, ఫీ పేమెంట్ ప్రాబ్లమ్‌లయితే ఈ వీడియోలో కంప్లీట్‌గా మీకు సాల్వ్ చేసి మీకు చూపిస్తాను. సో, ప్రతి ఒక్కరు కూడా వీడియో అనేది క్లియర్‌గా ఎండ్ వరకు చూడండి. అండ్ ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మా ఛానెల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కకున్న గంట సింబల్ ఆల్‌లో పెట్టుకోండి. అండ్ వీడియోస్‌లో ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే ఇచ్చండి. మన ఛానెల్ కొంచెం బూస్టప్ అయితే ఉంటుందన్నమాట. ఇక మెయిన్ టాపిక్‌కి వెళ్దాం. ప్రెజెంట్ పోస్టల్ జీడీఎస్ కొత్త వెబ్‌సైట్ వచ్చేసి ఇండియా పోస్ట్ GON.in వెబ్‌సైటు. ఈ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను అప్లై చేసుకోవడానికి. మీరు రిజిస్ట్రేషన్, అప్లై ఆల్రెడీ సంబంధించిన కంప్లీట్ ప్రాసెస్ వీడియో చేశాను. చూడండి మన ఛానెల్‌లో ఉంటుంది. మీరు లాగిన్ కొట్టుడుతోనే మీకు ఈ విధంగా అయితే వెబ్‌సైట్ అయితే ఉంటుంది. అంటే రిజిస్ట్రేషన్ నంబరు అలాగే పాస్వర్డ్ అయితే మీకు వస్తది. ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత. సో, అప్పుడు అప్లైకి సంబంధించి మీరు అప్లై లింక్ కొట్టుడుతోనే రిజిస్ట్రేషన్ అండ్ పాస్వర్డ్ కొట్టుడుతోనే మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది పోర్టల్‌కి సంబంధించి. మీరు కిందికి స్క్రోల్ చేసుడుతోనే ఇక్కడైనా ఉంటది అప్లై. లేదు ఇక్కడైనా ఉంటది. సో, మీకు నోటిఫికేషన్ డీటెయిల్స్ కావాలంటే మీరు వ్యూ నోటిఫికేషన్ డీటెయిల్ అన్నది ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. ఇంకా 11 రోజులు మాత్రమే ఉంది. సో, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ అప్లికేషన్ అయిపోయిన తర్వాత అప్లికేషన్ పీడీఎఫ్ ఇందులో చెక్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన ప్రతి సెపరేట్ వీడియో చేస్తాను. అండ్ ఇక్కడ ఆన్‌లైన్ అప్లై కొట్టుడుతోనే మీరు దీన్ని క్లిక్ చేసుడుతోనే ఈ విధంగా సెలెక్ట్ నోటిఫికేషన్ అని ఉంటుంది. ఇది ఎందుకు ఇచ్చిండో వానికే తెలవది. సో, ఇదొక్కటే ఉంటది ఇందులో. ఇదొక్కటి క్లిక్ అయితే చేయాల్సి ఉంటది. సో, ఇక్కడ క్లిక్ చేస్తూనే సంథింగ్ వెంట్ రాంగ్ వస్తుంది. ఇదే ప్రాబ్లమ్ అన్నమాట. పోస్టల్ డిపార్ట్‌మెంట్ వెబ్‌సైట్ ఈరోజు మార్నింగ్ నుంచెల్లి ఓపెన్ కావడం లేదు. సో, దీనికి ప్రాబ్లమ్ ఏందంటే నాకు తెలిసి వెబ్‌సైట్ అనేది క్రాష్ అన్నా కావాలి. ఇంకొకటి వెబ్‌సైట్‌లో ఏదైనా ప్రాబ్లమ్ ఉండవచ్చు. అండ్ ఏందంటే మనకు చాలా మంది కూడా ఓపెన్ చేస్తున్నారు గదా! సో, ఆల్ ఓవర్ ఇండియా‌గా ఓన్లీ 15, 16 రోజులో ఇచ్చిండు. సో, దానివల్ల కూడా ప్రాబ్లమ్ అయితే ఉండడం అయితే జరిగింది. సో, దీన్ని పోస్టల్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు చెక్ చేసి వాళ్ళు ఈరోజు గాని, రేపు గాని మీకు అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో, దీనికి ఎటువంటి సొల్యూషన్ అయితే లేదు ప్రెజెంటు. సో, వాళ్ళు ఈరోజు గాని, రేపు గాని తెచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది పోస్టల్ డిపార్ట్‌మెంట్ వాళ్ళది అఫీషియల్ వెబ్‌సైట్ ప్రాబ్లమ్ అన్నమాట. మనము ఫోటో, సిగ్నేచర్, ఫీ పేమెంట్ గురించి ప్రాబ్లమ్ అయితే సాల్వ్ కావడం అయితే జరిగింది. మీకు ఫోటో, సిగ్నేచర్ అనేది ఏ విధంగా చేయాలనేది మనకు ఆల్రెడీ అఫీషియల్ వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ సంబంధించి ఇవ్వడం అయితే జరిగింది. మీరు కిందికి స్క్రోల్ చేస్తే మాత్రం నోటిఫికేషన్‌కి సంబంధించి ఉండడం అయితే జరుగుతుంది. ఫోటో కాడ చాలా మంది కూడా ఇబ్బంది పడుతున్నారు. ఫోటో అండ్ సిగ్నేచర్. ఫోటో కాడ ఇబ్బంది ఎందుకు పడుతున్నారంటే వాళ్ళు పెట్టే అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నమాట. ఇక్కడ రీసెంట్ ఫోటోగ్రఫీ అనేది మీ దగ్గర ఉండాలి కంపల్సరీగా. నీట్ అండ్ క్లీన్‌గా ఉండాలి. ఇక్కడ పాయింట్స్ ఇచ్చారు. ఆ ద్వారానే ఉంటేనే మీకు ఫోటోని అప్‌లోడ్ అయితది. సో, వీటిని మీరు పాటిస్తేనే మీకు ఆ ఫోటో అనేది అప్‌లోడ్ అయితది. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఫైల్ ఫార్మాట్ వచ్చేసి జేపీజీ ఆర్ జేపీజీఈ ఓన్లీ ఉండాలి. అదే విధంగా ఫైల్ సైజ్ వచ్చేసి 30 కేబీ నుంచెల్లి 100 కేబీ మధ్యలోనే ఉండాలి. మీకు తక్కువ ఉండకూడదు, ఎక్కువ ఉండకూడదు. ఈ మధ్యలో మాత్రమే ఉండాలి. ఫోటోకి సంబంధించి. అదే విధంగా ఇమేజ్ డెస్టినేషన్‌కి సంబంధించి ఇక్కడ ఇమేజ్ డెస్టినేషన్‌కి సంబంధించి మీకు వెబ్‌సైట్ అనేది ఉంటది. మీకు అందులో ఒకసారి చెక్‌ఔట్ అయితే చేసుకోండి. మనకు గూగుల్ క్రోమ్‌లో దొరుకుతాయి. 320x400 పిక్సెల్స్ పెట్టుకోండి. ఇది మెయిన్ ఇంపార్టెంట్. అదేగా రేషియో వచ్చేసి 4:5 అలాగే డీపీఐ వచ్చేసి 70:150 ఈ రేషియో మధ్యలో పెట్టుకుంటేనే మీకు ఫోటో అనేది అప్‌లోడ్ అవుతది. ఫోటోకి సంబంధించి ఇది కంప్లీట్‌గా ఇది పాటించి మీరు ఫోటో అప్‌లోడ్ చేస్తే కంపల్సరీగా ఫోటో అనేది అయితదన్నమాట. నేను ఆల్రెడీ ఈ విధంగా చేస్తూ ఉన్నాను. నాకు సక్సెస్ అయిందన్నమాట. సో, నెక్స్ట్ సిగ్నేచర్ అన్నమాట. ఇక్కడ సిగ్నేచర్ విషయం చూసుకుంటే మాత్రం సిగ్నేచర్ కూడా మీకు ఫార్మాట్ జేపీజీ ఆర్ జేపీజీఈఈజీ సంబంధించి ఇక్కడ సైజు
సిగ్నేచర్ సైజ్ వచ్చేసి 20 కేబీ నుంచి 100 కేబీల మధ్యలో ఏదైతే ఉంటుందో అదైతే సరిపోతుంది. అదే విధంగా బ్లూ ఆర్ బ్లాక్ పెన్‌తోని మాత్రమే సిగ్నేచర్ ఎయ్యాలి. నీట్‌గా ఉండాలి. అదే విధంగా 300-120 పిక్సెల్ ఉండాలి. 5:2 రేషియో అలాగే 70-150 మధ్యలో అయితే ఉండాలన్నమాట. బ్యాక్‌గ్రౌండ్ అనేది క్లీన్‌గా వైట్ పేపర్ మీద మాత్రమే చేయాల్సి ఉంటుందని వాళ్ళైతే చెప్పడం అయితే జరిగింది సిగ్నేచర్‌కి సంబంధించి. ఈ విధంగా మీరు చేసుకొని అప్లై అంటే ఏదైతే ఉందో అందులో అప్లికేషన్‌లో మీరు యాడ్ అయితే చేసుకోవచ్చన్నమాట. ఇక ఫీ పేమెంట్‌కి సంబంధించి చూసుకుంటే, ఫీ పేమెంట్ అనేది ప్రతి ఒక్కరు కూడా యూపీఐ ద్వారా చేసుకుంటుర్రు. యూపీఐ ద్వారా అయితది. కానీ చాలా టైం పడతది. కావచ్చు, కాకపోవచ్చు. సో, యూపీఐ యూపీఐ తీసేసి అక్కడ మీకు డెబిట్ కార్డ్ అనేది ఉంటుంది గదా! మీకు ఏటీఎం ఉంటది కదా! డెబిట్ కార్డ్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంటది నార్మల్‌గా. మీరు ఆ డెబిట్ ద్వారా మీరు కట్టుకోండి. ఆయనకొకటి ఫోన్‌ల దాదాపు అయితలేదు. మీరు ఏదైతే నెట్ మొబైల్ సెంటర్ కాడికి వెళ్లి మీరు లేదంటే ఏదైనా ల్యాప్‌టాప్ ఉన్నా గాని మీరు అందులో చేసుకోవచ్చు. ఫీ పేమెంట్ అనేది. సో, మీకు ఈజీగా అయితది. ప్రాసెసింగ్ పేమెంట్ అయినా పడతది. మీరు మొబైల్‌లో చేస్తే మాత్రం ఇదే విధంగా 5 అటెంప్ట్స్ ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. సో, ఇదంతా టైమ్ వేస్ట్ అన్నమాట. ఇక్కడ కూడా కొంచెం ప్రాబ్లమ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. దీనికి సొల్యూషన్ వచ్చేసి మీరు ఫస్ట్ యూపీఐ వాడొద్దు. ఓన్లీ డెబిట్ కార్డ్ వాడాలి. అండ్ సెకండ్‌ది వచ్చేసి ల్యాప్‌టాప్ ఆర్ సిస్టమ్‌లో ఉంటే మీరు ఈజీగా అయిపోతదన్నమాట. ఈ రెండిట్లల్ల చేసుకుంటే బెటర్ అన్నమాట. సో, ఈ విధంగా ఫీ పేమెంటు, అదే విధంగా ఫోటో, సిగ్నేచర్ అన్నీ గూడా క్లియర్‌గా చెప్పడం అయితే జరిగింది. మీరు ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకపోతే అప్లై అయితే చేసుకోండి. అండ్ ఇంకా మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ కాలేదు ప్రతి ఒక్కరు కూడా జాయిన్ కండి. ఇంపార్టెంట్ అప్డేట్స్ కూడా అందులో పెడుతున్నాను టెలిగ్రామ్ గ్రూప్. అండ్ మీకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. ఇన్‌స్టాగ్రామ్ పేజ్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్‌లో ఉంది. థాంక్ యూ.